ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం వరకు మనము నేను చూసుకున్నాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదు అని చెప్పిన ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందు నీ భర్త ఏడ నీకు వాంచగలను, అతడు నేను ఏలినని చెప్పింది. సో ఇక్కడతో మనము నిన్న వాక్యాన్ని ముగించుకున్నాం. సో స్త్రీకి దేవుడు ఆమె చేసిన తప్పిదానికి ఆయన ఎంతైతే శిక్షణ విధించాలనుకున్నాడు అంతా కూడా విధించడం జరిగింది. ఇప్పుడు పురుషుడితో అంటున్నాడు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిని అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించు, పొలములోని పంట తిందు. ఈ 2 వచనాలు కూడా చాలా కఠినమైనవి. ఎందుకంటే ఇప్పుడు స్త్రీకి వ్యక్తిగతంగా దేవుడిచ్చిన శాపము చాలా భయంకరమైనది. అది ఎక్కువ అని మనం అనలేము. ఎందుకంటే దేవుడు తగిన శిక్షణ విధిస్తాడు, లేదా కొన్నిసార్లు తక్కువ విధిస్తాడు, కానీ చేసిన పాపములకు అధికంగా అయితే విధించాడు. సో స్త్రీ సాటి అయిన సహాయముగా ఉండే పరిస్థితిని కోల్పోయింది అనేది మనం ఇదివరకు చూసాం. నిన్న వాక్యం బట్టి కూడా మనకు అర్థమైంది. ఆదాముతో నీవు నీ భార్య మాట విని అంటున్నాడు. ఇప్పటి వరకు ఈ పదం మనం చూడలేదు. ఆదాము తన భార్య మాట విన్నాడా అనేది. ఎందుకంటే మనం ఇదే అధ్యాయంలో ముందు మనం చూసినప్పుడు స్త్రీకి ఆ వృక్షము కనులకు అందమైనది గాను, మంచిది గాను, రమ్యమైనది గాను, వివేకం ఇచ్చేది గాను అన్ని ఉంది కాబట్టి తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతను కూడా తినను అన్నాడు. అంతే సింపుల్ గా అక్కడ జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు జరిగిన విషయాన్ని వివరిస్తున్నాడు. ఇందుకే మనము మొదట హవ్వ మారిపోయిన తర్వాత ఆదాముని మార్చే ప్రయత్నం చేసింది. అది అపవాది యొక్క ఏమంటారంటే ప్రోద్బలంతో. సో నీవు నీ భార్య మాట విని అన్నప్పుడు ఒప్పించగలిగింది హవ్వ ఆదాముని. అంటే ఆదాముకి చెప్పినప్పుడు చివరికి ఆదాము విన్నాడు. ఎలా ఒప్పించింది అంటే, ఎలాగైతే సర్పము హవ్వని ఒప్పించిందో అదే విధంగా ఆదామును కూడా హవ్వ ఒప్పించింది. ఒక్క నిమిషం. సో అయితే ఇద్దరి మధ్యన సంభాషణ జరగడము, అవ్వ ఒప్పించడము, ఆదాము తన మాట వినటము జరిగి ఈ పండు తిన్నాడు. సో ఇక్కడ హవ్వ ఎలాగైతే మోసపోయిందో ఆదాము కూడా అలాగే మోసపోయాడు. ఇది హవ్వ తను పొందిన తత్వమును బట్టి చేయగలిగింది. ఇప్పుడు తను పూర్తిగా పండు తినగానే తనలో మార్పు వచ్చేసింది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఆ మార్పు చేతే తను ఆదాముకి ఇచ్చింది తప్ప ఆ మార్పు లేకుండా ఆదాముకి ఆ పండు ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు దాన్ని స్పష్టపరుస్తున్నాడు. ఇదే సంగతి మనము ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇదే గ్రంథంలో చూస్తాం. అబ్రహాము కూడా శారా మాట వింటాడు. దేవుడు అబ్రహాంకి కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత, అంటే కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా అబ్రహాము శారాలకు కుమారుడు పుట్టలేదు. అప్పుడు శారా తన యొక్క ఆలోచనతో, అంటే ఇప్పుడు మనకి మన సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు వచ్చేసినాయి కదా, మనం ఏదనుకుంటే చేయొచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు, లేదంటే చేయొచ్చు. మనం మనకు సొంతంగా ఆలోచన చేసుకోవచ్చు దేవునితో నిమిత్తం లేకుండా. ఆ పరిస్థితుల్లో మనుషుడు వచ్చేసాడు. ఇప్పుడు శారా ఎప్పుడైతే కాలము అలా గతించిపోతుందన్న సంగతి చూసిందో ఏముంది అబ్రహాముతో అంటే, నా దాసి అయిన హాగర్ ద్వారా నా కుమారుని కనిపెట్టు అని చెప్పింది. అప్పుడు అబ్రహాము శారా మాట విన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏ సంఘర్షణ జరిగిందో, ఏ వాదన జరిగినాయో, మొత్తానికి ఎలా ఒప్పించింది. హాగర్ని కన్ను దేవుని యొక్క ఉద్దేశంలో లేదు. అది దేవుని చిత్తం కాదు, దేవుని చెప్పిన సంగతి కాదు. మరి శారాకి ఎందుకు ఆలోచన కలిగిందంటే అపవాది అక్కడ పనిచేశాడు. ఇక్కడ ఏదైనా తోటలో సర్పము మాట్లాడటం మనం చూస్తున్నాం. ఏ పండైనా తినవద్దన్నాడా అన్నప్పుడు ఆమె అన్ని తినమన్నాడు, కానీ ఇది ఒక్కటే తినొద్దు అన్నాడు. తినిన మరుక్షణం మీరు చచ్చిపోతారు, మీరు మరణించెదరు అన్నాడు. అంటే అసలు మీరు చావరు అన్నాడు. ఇదే లాజిక్ శారా బోర్లో కూడా ఈ అపవాది పెట్టాడు. ఎంతకాలము నీకంటూ ఒక కుమారుడు లేకపోతే నీకు పరువు ఉండదు, లేకపోతే ఇది ఉండదు, అది ఉండదు, గౌరవం ఉండదు. మొత్తానికి ఆ సందర్భానికి సంబంధించి శారాకు ఒత్తిడి వచ్చింది. రావడంతో తాను కనలేకపోవచ్చుంది కాబట్టి తన దాసి ద్వారా కనమని అటువంటి ఒక తప్పుడు డైరెక్షన్, తప్పుడు తీర్మానం తీసుకుని ఆదామును అందుకు ఒప్పించినప్పుడు ఇష్మాయిల్ అనేవాడు వచ్చాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు.
ఇష్మాయేలే వారసుడు అనుకున్నాడు అబ్రహాం కూడా. కానీ దేవుడు కాదన్నాడు. అప్పుడు అర్థమైంది శారాకి, అబ్రహాంకి వాడి ఆలోచన కేవలం శరీర సంబంధమైందని. వాళ్ళ స్వశక్తి చేత వాళ్ళు సంపాదించుకున్న ఆలోచనని. ఇది దేవుని ఉద్దేశంలో లేదని. కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది. అందుకే హాగర్‌ని దేవుడు పంపించేసే విషయంలో పంపించేయమన్నాడు. అదే దేవుడి చిత్తంలో లేనిది ఏదైనా సరే దేవుడు దాన్ని తీసేస్తాడు. అది దాన్ని ఆయన యొక్క సంకల్పంలో ఉంచుకోడు దాన్ని. ఇప్పుడు ఆదాము కూడా ఇక్కడ జరిగింది ఏంటి అంటే అవ్వ మాట విన్నాడు. స్త్రీ మాట వినకూడదా? భార్య మాట వినకూడదా? తల్లి మాట వినకూడదా? అంటే అది కాదు. ఇప్పుడు ఒకవేళ విశ్వాసము బయట ఉన్న స్త్రీ గాని, భార్య గాని, తల్లి గాని ఉంటే వాళ్ళ మాట వినటం వల్ల నష్టం జరుగుతుంది. విశ్వాసమందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ మాట వినటంలో తప్పులేదు. ఎందుకంటే ఆ దేవుని జ్ఞానం వాళ్ళలోనూ పనిచేస్తుంది. దేవుని కృప వాళ్ళలోనూ పనిచేస్తుంటది. లేదంటే ఎస్తేరు మాట అహష్వరోషు రాజు ఎందుకు వింటాడు? ఎస్తేరు విజ్ఞాపన చేసినప్పుడు లేదంటే రాజు సమక్షంలోకి వెళ్ళినప్పుడు రాజు ఎందుకు తన రాణిస్తాడు? రాజుని విందుకి ఆహ్వానించినప్పుడు రాజు ఎందుకు వింటాడు? సో ఈ భక్తిగల స్త్రీల యొక్క మాట వాళ్ళు ఏ పాత్ర పోషిస్తున్నా భక్తిగల స్త్రీ యొక్క మాట మనం అందుకే స్త్రీలు ముందు భక్తిలోకి రావాలి. ఇప్పుడు ఏమైంది? ఆదాముకి చెప్పడం వల్ల, ఆదామును ఒప్పించడం వల్ల ఆదాముకు తెలియలేదు హవ్వలో ఈ మార్పు వచ్చేసింది, లేదంటే ఇంత యుక్తి వచ్చేసింది, తన స్వభావం మారిపోయింది అన్నది ఆదాముకు అర్థం కాదు. అతను కూడా తినేసాడు కాబట్టి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించే వృక్షఫలం తింటివి కనుక ఇంక తినొద్దు అన్నప్పుడు తినొద్దు అంతే. దీనికి మళ్ళీ ఒక్కొక్క రూల్ లేదు. మన చట్టాలు ఉన్నాయనుకోండి, వాటికి బోల్డని లొసుగులు వెతుకుతారు లాయర్లు. అందుకే ప్రతి సంవత్సరం చట్టం మారుతూనే ఉంటది, సెక్షన్లు మారుతూనే ఉంటాయి, ఎప్పుడు సవరిస్తూనే ఉంటారు. కానీ దేవుడితో అలా ఉండదు. దేవుడు మనకి మనుషులు నియమించిన చట్టాలు వంటివి ఇవ్వలేదు. ప్రాణాలని కాపాడే నియమాన్ని ఇచ్చాడు దేవుడు, లేదంటే ప్రాణాన్ని నిలబెట్టుకునే నియమాన్ని ఇచ్చాడు. దేవుడి దగ్గర ఒకే ఆజ్ఞకు రెండు అర్థాలు ఉండవు, లేదా రెండు మార్గాలు ఉండవు. ఆయన తినవద్దు అన్నప్పుడు తినకూడదు అంతే. నన్ను శోధించిందని చెప్పినా కూడా నువ్వు శోధనలో పడకూడదు. నువ్వు ఒకవేళ శోధింపబడే పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆజ్ఞ గుర్తు రావాలి. దేవుడు తినవద్దన్నాడు కదా. ఇందు విషయమే మనము మన మనస్సులను తర్బీదు చేసుకోవాలి ఎప్పుడు వాక్యంతో. వాక్యములో దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాకపోయినా, మనం మర్చిపోయినా, ఆజ్ఞలు మనం తెలుసుకోలేకపోయినా, లేకపోతే మర్చిపోయినా నష్టం మనకే. ఎందుకంటే ఆజ్ఞ ఉండగా ఒకవేళ మనం ఆజ్ఞను ఏ కారణము చేత మీరినా అది ఆజ్ఞాతిక్రమమే. సో నేను మోసపోయాను అనటానికి క్రైస్తవుడికి అవకాశం ఉండేది. ఒకవేళ మోసపోయాను అన్న దానికి తర్వాత క్షమాపణ ఉంటది, అది వేరు. దేవుడు మన పశ్చాత్తాపడినప్పుడు క్షమిస్తాడు. కానీ అజ్ఞాతక్రమం జరిగిన తర్వాత ఒకవేళ శిక్షను అనుభవించవలసి వస్తే ఆ శిక్షను తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నువ్వు నా కొరకు ఏర్పాటు చేసిన స్త్రీ ఇవ్వటం వల్ల నేను తిన్నానన్నంత మాత్రం తప్పించుకోగలిగాడా ఆదాము? ఎందుకంటే ఆదాము స్పష్టంగా చెప్పాడు దేవుడు, నువ్వు అది తినడానికి వీల్లేదంతే. నిన్ను ఎవరొచ్చి ఒకవేళ నిన్ను బలవంతం చేసిన, నిన్ను మాయ చేసే ప్రయత్నం చేసిన తినకూడదు. ఈ రోజు మనకి దేవుని ఆజ్ఞలు తెలియకపోయినా, తెలిసి వాటి యందు నిలబడే సామర్థ్యం, శక్తిని మనం పరిశుద్ధాత్మ బట్టి సంపాదించుకోలేకపోయినా, మనం చేసే తప్పిదానికి ఇంకో కారణం చూపించుకునేటట్లుగా అపవాది మనల్ని శోధిస్తాడు. ఎందుకంటే వాడు కారణాల ముందు చెప్తాడు, నువ్వెందుకు చెయ్యొచ్చు ఈ పని అంటే అని చెప్పి వాడు కొన్ని కారణాలను వాడు చూపిస్తాడు. హవ్వకి ఎలా చూపించాడో అలాగే చూపిస్తాడు, ఈ శారాకి ఎలా చూపించాడో అలాగే చూపిస్తాడు. కానీ మనకు ఫస్ట్ జ్ఞాపకం రావాల్సిన దేవుని ఆజ్ఞ. ఇది చేయొచ్చా లేదా? ఎందుకు మీరు వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారా? ఆ వ్యాపారంలో అంత మంచిగా కనబడుద్ది. దాని గురించి మనం పరిశీలన చేసి వాళ్ళని వెళ్ళి అడిగి మనలో కూడా ఉన్న ఈ ఆసక్తిని బట్టి ఈ వ్యాపారం చేస్తే మనకు మంచిదవుతుంది మనం అనేసుకోవడం మొదలు పెడతాం. ఇదంతా కూడా ఒకవేళ అపవాది వెనకాలండి మనల్ని ఆ చిక్కుల్లో పెట్టడానికే వీడు నడిపిస్తున్నాడా లేదా అన్నది ఆలోచన చెయ్యం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దిగిపోయాం అనుకోండి, నష్టపోతాం. కానీ అదే వ్యాపారంలో దిగుతున్నప్పుడు వచ్చే ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం నీతిగానే ఎదుర్కోవాలి. దేవుని నీతితోనే ఎదుర్కోవాలి. మానవ నీతితో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. వారు అంటే వ్యాపారం ఉదాహరణగా చెప్తున్నాను. అదేంటే మీ ఇంట్లో మేము పెళ్ళిళ్ళు చేసే విషయం. దేవుని నీతితోనే ఆ వివాహము జరిగించాలి. మళ్ళీ ఆ వివాహంలో ఏవైనా ఆటంకాలు మన భక్తి విశ్వాసాలకు అభ్యంతరం కలిగించే సంగతులు ఉన్నప్పుడు మనం ఆగిపోవాలి. వాటన్నిటిని ముందుగానే మనం సరి చేసుకుని అందులోకి దిగాలి. లేదేమంటే జీవితంలో కూడా నష్టాలు వస్తాయి, కొన్ని కష్టాలు. అవి
ఆటోమేటిక్ గా పరిణామాలుగా పుట్టుకొచ్చేస్తాయి. అప్పుడు వాటి విషయంలో మనము అప్పుడు పరిస్థితి మార్చుకుందాం అంటే మార్చుకోలేం. ఆ దుఃఖ స్థితిలోంచి మనం వెళ్ళవలసిందే. సో ఆదాం తప్పించుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఆదాముకు ఆజ్ఞ తెలుసు. అందుకే దేవుడు ఏమన్నాడు ఇక్కడ అంటే చాలా కఠినమైన శాపాన్ని ఆదాము వల్ల ఇచ్చాడు. ఈ రోజు మానవుడు ఎంత శ్రమ పడుతున్నాడంటే, లేకపోతే వాడు ఎప్పుడూ కూడా బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నాడంటే, లేకపోతే ఈ ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో వాడు ప్రయాసపడుతున్నాడు. ఆరోగ్యం కోసం ప్రయాసపడుతున్నాడంటే కారణం ఇక్కడే కనబడుతుంది. మనకి ఏమన్నాడంటే, నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది అన్నాడు. ఈరోజు భూమి శాపం క్రింద ఉంది. ఎంతమంది దాన్ని గుర్తించారో లేదు నాకు తెలియదు. మనం చేస్తున్న ప్రతి ఉద్యోగం, ప్రతి పని ఏదైనా అది శాపమును బట్టి మాత్రమే జరుగుతుంది. అంటే ఈ శపింపబడి ఉన్నదని ఎందుకు అన్నాడంటే, ఇది ఆ శాపము లేదా అంటే లేదు. ఇది వరకు అంటే వీళ్ళిద్దరూ పాపము చేయకముందు భూమి శపింపబడకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఈ రకంగా ప్రయాసపడవలసిన అవసరం లేకుండా దేవుడు చూసుకునేవాడు. అసలు ఒకళ్ళ ఆదాము అవ్వలు తప్పు చేయకుండా 10,000 మంది జనాంగం అయిపోయిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు మనుషుడు ఇప్పుడు కష్టపడుతున్నట్టుగా పడక్కర్లేదు. మీరు ఏది తీసుకోండి వ్యర్థం అవుతుంది. ప్రతిదీ వ్యర్థం అవ్వాల్సిందే. మనం ఏ ఆఖరికి మనం చేస్తున్న పనులు అవనివ్వండి వాటికి ఒక ముగింపు ఉంటుంది. వాటి వల్ల సంపాదించిందవ్వండి వాటికి ఆ సంపాదన వల్ల మనకి ఇష్టం లేని ఖర్చులు ఎన్నో పెడుతుంటాం. కొన్నిసార్లు బలవంతంగా ఖర్చులు పెట్టాలి. మనం అనుకోని సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం. వాటికి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే భూమి శపింపబడింది. అంటే మనుషుడు సుఖంగా భూమి మీద ఉండటానికి దేవుడు అంగీకరించలేదు. తీసేసాడు దాన్ని. మనుషుడు ప్రయాసతోనే ఉండాలి. అందుకే అంటున్నాడు శపింపబడి ఉంది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇప్పుడు మరి ఇది వరకు అంటే ఊరిని కూర్చుని తిన్నాడు ఆదాము. ఇప్పుడు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. కూర్చుని తినే ప్రసక్తి ఎవరికి లేదు. ఆఖరికి అడుక్కునేవాడు కూడా వాడు ఒక ప్లేస్కి వచ్చి వాడు ధర్మం చేయడం అడగవలసి ప్రయాసపడవలసిందే. ఎదుటివాడు వేస్తేనే లేకపోతే లేదు. ప్రతి వాడిని వాడు అడుగుతూనే ఉంటాడు. వాడి యొక్క సిగ్గుని లేకపోతే ఆ వాడి యొక్క గౌరవాన్ని అంతటిని తాకట్టు పెట్టి కూర్చోవాలి అక్కడ. సో మనుషుడు శ్రమలో జీవించవలసిన వాడు అయిపోయాడు. అంటే శపింపబడిన భూమి అంటే దానంతలో అది నీకు ఫలాన్ని ఇవ్వదు. దానంతలో అది నిన్ను పోషించదు. నువ్వు వెళ్ళి దాన్ని సిద్ధపరిచి దాంట్లోంచి నువ్వు ఫలాన్ని రప్పించుకోగలిగి అప్పుడు నువ్వు దాన్ని అనుభవించాలి. అది 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 భూమిలోంచి పండించడం అనివ్వండి, ఒక ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేయనివ్వడం ఏదైనా ఇవ్వండి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నువ్వు నెలంతా పని చేయాలి. వాడు చెప్పినట్టు చేయాలి. వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఆ పనంతా పూర్తి అయితే వాడికి నచ్చితే వాడు చేతికిస్తాడు. దాంతో నువ్వు ఇంటికి రావాలి. ఇప్పుడు మనుషుడు అందుకే జీవనోపాధి కొరకు ప్రతి వాడు పరిగెడుతుంటాడు. ఈ దేశం ఆ దేశం లేదు. ప్రతి వాడు కూడా ఈ జీవనాన్ని కొనసాగించడానికి ఎంతో కొంత ఉపాధి పొందాలి కాబట్టి వాడు ప్రయాసపడుతుంటాడు. ఆ ప్రయాసను దేవుడు పెట్టేశాడు మనుషుడు. ఇది ఏమైపోయింది అంటే మనుషుడికి అత్యంత భారం అయిపోయింది. ఇప్పుడు దీని వల్ల ఎన్నో మళ్ళీ శ్రమలు, ఎన్నో లోపాలు సృష్టింపబడతాయి. ఉంటే ఒకలాగా, ఉండకపోతే ఒకలా ఉంటాం. నువ్వు ఉన్నవాడు బ్రతకాలి కాబట్టి బ్రతుకు తెరువు కోసము నువ్వు ఏదైనా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో మనుషులు తప్పులు చేస్తారంటే మళ్ళీ తప్పులు కూడా చేస్తారు. ఎందుకంటే ఈ శ్రమపడే ఈ ఈ ప్రక్రియలో అపవాది మళ్ళీ వాళ్ళని తప్పులు చేస్తుంటాడు. సో దేవుడు ఏమన్నాడంటే నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించింది. పొలములోని పంట తిందువు. సో వారు వెళ్ళగానే భూమి నీకు అనువుగా ఉంటదంటే ఉండదు. అది అందులో నుంచి వచ్చేది. ఇప్పటి వరకు ఇటువంటి శాపం లేదు భూమికి. మనుషుడికి ఇటువంటి కష్టం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనుషుడికి ఆటంకంగా అయినాయి. అంటే ఆటంకాలు తొలగించుకుంటూ వాడు ప్రయాసపడుతూ వాడి జీవితాన్ని వాడు బ్రతకాలి. ఎంతటి భారాన్ని దేవుడు పెట్టాడు. ఈ రోజు ఉద్యోగాలు వచ్చినా మనం సంతోషిస్తాం. పలానా వాడికి మంచి ఉద్యోగం వచ్చిందన్న, పలానా చోట వచ్చింది. కానీ అదంతా శాపం బట్టి వచ్చిందే. దేవుడు ఆశీర్వదిస్తే వచ్చింది కాదు. అయితే దీన్ని ఆశీర్వాదముగా మనం ఎప్పుడు అనుకోవాలంటే కేవలం మన ప్రభువులో ఉన్నప్పుడే. ఇప్పుడు అవ్వకైనా ఆదాముకైనా శాపం విముక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. ఇంకెవరిలో లేదు. ఇప్పుడు ఆయన అనుగ్రహించగలిగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నువ్వు పొలం దున్ను, మిగిలిన వాళ్ళు పడిన ప్రయాసే నువ్వు పడతావు. కానీ నీ ప్రయాసలో వాళ్ళకు ఉన్నంత భారం ఉండదు. నీ ప్రయాసలో నీకు ఒక ధైర్యం ఉంటది, ఒక బలం ఉంటది, తృప్తి ఉంటది. అంతేకాదు వచ్చే పంట విషయంలో కూడా దేవుడు నీ పక్షంగా ఉంటాడు. అలాగా ప్రతి విషయం ఒక ఉద్యోగం నువ్వు ప్రయత్నం చేసిన
నువ్వు క్రీస్తునందు ఉన్నవాడిగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీ పక్షంగా దేవుడు అంటే ఆ శాపము నీపై ప్రభావం చూపించుకునేటట్లుగా ప్రభు నేను నడిపించుకుంటుంటాడు, నిన్ను కాపాడుతుంటాడు. సో ఈ శాపము నరునికి వచ్చింది, కానీ దేవుని ప్రజలకు ఈ శాపం ఉండదు. మీరు అది మీరు చూడండి, యేసు ప్రభు ఆ 4 సువార్తలు చేయడం ఎంత మందిని స్వస్థపరుస్తాడు, ఇన్ని వేల మందికి ఆయన ఉచితంగా ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఇదంతా ఏంటంటే వాళ్ళకి శాప విముక్తినిస్తున్నాడు. ఈ మనుషుడు ఈ భూమి శపింపబడింది కాబట్టి దాని వల్ల వచ్చే అనేక కష్టాల వల్ల వాళ్ళు రకరకాలైన ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. అలా చిక్కుకుపోయిన వారందరినీ కూడా ఆయన దగ్గరికి అంతకు వచ్చిన ప్రతి వాడిని స్వస్థపరిచాడు. ఏం చేయడం, శాప విముక్తి చేశాడు. అలాగే వాళ్ళందరికీ 5,000 మందికి 4,000 మందికి ఆయన ఆహారం ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఇళ్ళకెళ్ళి వండుకుని మళ్ళీ తినాలి. వాస్తవంగా ఈ శాపం యొక్క ప్రక్రియ అది. లేకపోతే దారిలో కొనుక్కోవాలి, లేకపోతే వాళ్ళు పండించుకున్నది వెళ్ళి వండుకోవాలి. కానీ ప్రభువు ఈయన సువార్తను వినడానికి వచ్చారు కాబట్టి, విశ్వసించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ శాపాన్ని దూరం చేసి ఈయనే ఆహారం ఇచ్చాడు. అందుకే శిష్యులతో మాత్రమే అన్నాడు, ఏమన్నాడు, ఆకాశ పక్షులను చూడండి అవి ఎత్తుకు పోయమన్నాడు. ఎందుకు, వాళ్ళు విశ్వసించి వెంబడిస్తున్నారు కాబట్టి. రోజు మనం ఎందుకు అంత ధైర్యంగా మన ప్రభువు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం ఈ శాపం ఉండగా కూడా అంటే, దాంట్లోంచి ఆ రక్తము ద్వారా మనం విడుదల పొందాం కాబట్టి, అంటే శరీరం అందును ఆత్మయందును మనం విడుదల పొందాం కాబట్టి ఇప్పుడు మనం ఆకాశ పక్షులను చూస్తే మనకు ధైర్యం కలుగుతుంది. కానీ మనం అన్యులుగాను ఉండి లేదంటే లోకస్తులుగా ఉండి ఆకాశ పక్షులు చూడటం వల్ల మనకి ఏ ధైర్యం కలగదు. మీరు కావాలంటే మీ ఇంటి చుట్టూ ఉండి అన్ని అడగండి, ఆకాశ పక్షిని చూస్తే నీకేం గుర్తొస్తుందంటే నువ్వు వెత్తవు కొయ్యవనే మాట అంటాం. ఏమన్నా అట్లా రెక్కలు ఉన్నాయి, స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, ఆటలు బతికే బాగుంది మన బతుకు అంటాడు, ఇలాగంటాడు తప్ప ఆకాశ పక్షులు చూడగానే అవి వెత్తవు కొయ్యవు అనే మాట మటు వాళ్ళు నోట్లో వేసారు, వాళ్ళకి తెలియదు. అలాగూ తన బిడ్డలను ఆయన ఈ శాపము నుంచి విడుదల చేసుకున్నాడు. ఆ విషయానికి వస్తే ఇశ్రాయేలీయులను చూడండి, ఇశ్రాయేలీయులు అసలు ఎప్పుడు పని చేశారు వాళ్ళు? ఆ 400 సంవత్సరాలు ఐగుప్తులు ఎంతో హింస పొందారు, ఎంతో శ్రమ పొందారు, అసలు గొడ్డు చాకిరీ చేశారు. వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన దినం మొదలుకొని ఇంకా కానాన్లోకి వచ్చిన వరకు కూడా ఏ రోజు వాళ్ళు పని చేస్తే తిన్నారు, ఏ రోజు పని చేస్తే నీళ్లు తాగారు, ఆఖరికి వాళ్ళు ఎన్నిసార్లు బట్టలు కుట్టుకున్నారు, కొత్త బట్టలు ఎన్నిసార్లు వేసుకున్నారు, ఎన్నిసార్లు చెప్పులు మార్చారు చేతలు, ఎవరు వేస్తే ఒక్కసారి కూడా జరగలేదు. వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే, అసలు అవి మాసిపోలేదు. వాళ్ళ కాళ్ళ చూపులు ఎప్పుడూ అరిగిపోలేదు. వాళ్ళకి ఉదయం ఆహారం, మధ్యాహ్నం ఆహారం, రాత్రి ఆహారం, 3 పూటలు ఉండేవి. అలా దాహం వేస్తే నీళ్ళు రెడీగా ఉండేవి. ఈ రోజు మనం అంతటి స్వచ్ఛమైన నీళ్ళు కూడా బహుశా తాగట్లేదు మనం, వాళ్ళకి అంత స్వచ్ఛమైన నీళ్ళు ఉండేవి. మరి శాపం ఏమైంది, నీ వల్ల భూమి శపింపబడింది అన్నాడు కదా. ఇశ్రాయేలీలు అంతా అరణ్యంలో తవ్వుకుని మొక్కలు వేసుకుని పెంచుకుని అటు వచ్చిన పంట తిని అలా బ్రతకాలి. కానీ దేవుని ప్రజలుగా విశ్వాసముల నీతిమంతులుగా ఎంచబడ్డారు కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు తన వాగ్దానము నిలబెట్టుకునే క్రమంలో ఈ శాపము తన బిడ్డలకు లేకుండా చేశాడు. ఈ రోజు కూడా అంతే, మనం క్రీస్తునందు ఉన్నాము అంటే ఈ శాపం మనకు వర్తించడం. ఎందుకు, ఎలా వర్తించకపోవడం కూడా మన జీవితంలో చూస్తాం. అందుకే పౌలు అంటాడు, మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటికి అధికముగా దయచే దేవునికి స్తోత్రం అంటాడు. ఇప్పుడు ఆ శాప విముక్తిని ఈ భూమి మీద బ్రతికే వ్యక్తిగా పౌలు కూడా చూశాడు. మనం అడిగేది కొంతే, ఊహించేది కొంతే, కానీ దానికి మించి దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. దానికి మించి ఏర్పాటు చేస్తే దాంతో నేనేం చేసుకుంటే మరి సంతోషం అనేది పొందడం ఎలాగర్థం అవుతుంది మనకి. ప్రభునందు ఉండి మనం సంతోషించడం అంటే నీ అవసరాలన్నీ తీర్చడంతో పాటు అవసరానికి మించి కూడా దేవుడు ఇస్తాడు. అంటే నువ్వు సౌఖ్యంగా ఉండడానికి కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ విశ్వాస క్రమంలో మనం చేరినప్పుడు వాటిని అనుభవిస్తాం. అప్పుడు ఈ శాపం మనకు వర్తించదు. ఆదాము ఈ శాపం పొందాడు, కానీ క్రీస్తు ఈ కడవరి ఆదాముగా శాపాన్ని విరగొట్టేశాడు. అందుకే మీరు ఏమి తిందుమా, అదేమి త్రాగుదుమా, ఏమి వేసుకుందామా అని మీరు ఆలోచన చేయకండి అన్నాడు. అసలు రేపటి దినం కొరకు మీరు ఆలోచన చేయొద్దన్నాడు. మీ తల వెంట్రుకలు మీరు లెక్కించుకోగలరా? ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే భౌతికంగా ఆత్మీయంగా రెండిటికి కూడా విడుదల క్రీస్తే. అయితే అది రానంత వరకు కూడా ఈ శాపము ప్రతి మనిషికి ఉంటుంది. ఈ రోజు దేశంలో గందరగోళాలు జరుగుతున్నాయన్నా, లేకపోతే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం మీద వస్తుందన్న ఇంకోటి ఎంత దేని కొరకంటే వీళ్ళు శాపం మంది ఉన్నారు కాబట్టి జరుగుతుంది. ఆ శాపం నుంచి వాళ్ళు విడుదల పొందడం అనేది వాళ్ళకి తెలియదు. మనకేంటి అంటే మనకున్న లాభం ఏంటంటే మనకున్న లాభం మన ప్రభువే. సో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఆదాము అవ్వలు వాళ్ళు దేవుని వల్ల పొందారు.
ఈ 19వ వచనంలో అంటాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేలలో నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నే పోదు అని చెప్పాడు. సో గొప్ప ప్రయాసం పెట్టాడు మనం చూసుకున్నట్టు. కానీ మనిషికి మరణాన్ని పెట్టాడు. అన్నాడు కదా, నువ్వు తినిన మరుక్షణం నువ్వు చచ్చేది అన్నాడు దేవుడు. అపవాది ఏమన్నాడు, నువ్వు చావనే చావు అన్నాడు. ఇప్పుడు ఏది నిజమైంది? ఇప్పుడు అపవాది అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు అని అన్నా కూడా ఇందులోంచి బయటపడే అవకాశం లేదు ఇంకా. ఖచ్చితంగా ఆదాముకు మరణం వచ్చి తీరుతుంది. సో మట్టిలోంచి తీయబడ్డాడు కాబట్టి నువ్వు తిరిగి మట్టిలో కలిసిపోతావు. ఇది వరకు లేదు. అది దేవుడు అసలు ఇలా వీళ్ళని మట్టిలో మళ్ళీ కలిపేయాలని అనుకోలేదు. అందుకే ఆయన ప్రతిరోజు ఈ సాయంకాలం పూట ఏదైనా తోటకు వచ్చేవాడు. వచ్చి వీళ్ళిద్దరూ అక్కడ సంతోషంగా తిరుగులాడటం ఆయన చూసుకుంటుండడు. అసలు వీళ్ళకి మరణం ఇవ్వాలని ఆయన అనుకోలేదు. అంటే ఆయన తన కోసం సృష్టించుకున్నప్పుడు మనుషుల్ని తన సంతోషాన్ని పోగొట్టుకునేటట్లుగా మరణాన్ని ఎందుకు ఇస్తాడు? మీరు ఇల్లు కట్టుకున్నారు మీ సంతోషం కోసం. కట్టుకున్న ఒక నెల రోజులు కూల్చేసుకుంటారు మళ్ళీ దాన్ని. అందులో మీరు జీవితకాలం ఉండాలనుకుంటారు, ఇక మీ పిల్లలు కూడా ఉండాలనుకుంటారు అందులో. సో అది కూలిపోవాలి, మనం కూల్చేదని ఎవడు అనుకోడు. అలాగే దేవుడు ఆదాము అవ్వను సృష్టించాడు, వాళ్ళకి మరణం ఇవ్వాలని ఆయన అసలు ఆలోచన లేదు. అది తప్పుదం చేస్తే మరణం వస్తుంది అన్నది మటుకు ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు రక్షణ ఎందుకంత విలువైనది అయిపోయింది అంటే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం క్రీస్తు ప్రభువులో మనకు కనబడదు. ఆయన మానవుడు సృష్టించిన తర్వాత వాడు మరణించాలని ఆయన కోరుకోలేదు. అపరాధం చేస్తే మరణం అనేది వస్తుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా ఏం చేశాడంటే మరణానికి పోవలసిన మనుషుల్ని కూడా రక్షించేసుకుంటున్నాడు. అంటే మరణం నుంచి తప్పించేస్తున్నాడు వాడిని. ఎందుకు ఈ పని చేశాడు దేవుడు అంటే, మరి ఆయన మొదట్లో మానవం సృష్టించినప్పుడు వాడికి మరణం రావాలన్న ఉద్దేశంతో సృష్టించలేదు. వాడికి మరణం కలగాలి, కొంతకాలం జీవించాలి, వీడు చచ్చిపోతే ఇంకా మళ్ళీ ఇంకొకరిని సృష్టించుకుంటాను, వేరే రకంగా సృష్టించుకుంటాను. మాట్లాడితే ఈడి ముఖమే చూస్తూ నేను ఎంతసేపు సంతోషిస్తానని దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఓ 100 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు ఆదాముని తీసేసి అవన్నీ తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంకొకరిని సృష్టించుకుంటాడు. కానీ ఆయన అలా అనుకోలేదని దానికి కారణం ఏంటంటే మానవుని కొనసాగనిచ్చాడు. మరణం వచ్చింది అయినా సరే కొనసాగనిచ్చాడు. మనుషులు చనిపోతున్నారు, పుడుతున్నారు. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే ఈ నిత్య జీవాన్ని అనేది ఏర్పాటు చేశాడు. అంటే మొదట్లో ఏ ఉద్దేశముతో ఆదాముని అవన్నీ సృష్టించుకున్నాడో ఆ ఉద్దేశముతో క్రీస్తు ద్వారా మళ్ళీ ప్రజలను నిత్యము జీవించేటట్లుగా చేసుకున్నాడు. అందుకే క్రైస్తవులకి నిత్య మరణం ఉండదు. ఇప్పుడు క్రైస్తవులు నిత్య మరణము ఉంటే దేవుడు సాధించింది ఏంటి? ఆదాము అవ్వల్ని ఏదైనా తోట నుంచి బయట తోసేయడం ఎందుకు? వేస్ట్ కదా. వాళ్ళ నిత్య మరణం క్రీస్తు ద్వారా ఒక క్రీస్తునందు ఉన్న వారికి నిత్య మరణం కూడా వచ్చేటట్లయితే ఆదాము అవ్వని బయట తోసేయడం వేస్ట్. వాళ్ళు పూర్తిగా తీసేసి ఇంకొకరు తెచ్చుకోవాలి. సో దేవుని యొక్క సంకల్పంలో ఆ దూరాలోచనలో మానవుని శాశ్వతంగా జీవించే ఆలోచన ఆయనకు ఉంది. ఆ ఆలోచనలోనే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు అలాంటి వాళ్ళం అందరూ ఉన్నామంటే ఎందుకు మనము మరణం విషయంలో భయపడము, మరణం విషయంలో ఆలోచన కలిగి ఉండడం అంటే జీవం అనేది మనలో ఉంది కాబట్టి, ఆ జీవము మనల్ని జీవింపచేస్తూ ఉంటది కాబట్టి దాని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే దేవునికి మనల్ని సృష్టించడం వెనకాల ఉన్న ఆలోచన ఏంటంటే మనము మరణించకూడదు అని. మనం జీవించవలసిన వారమే తప్ప మరణించవలసిన వారం కాదు. సో ఆదాము అవ్వలను ఏ దృష్టితో దేవుడు సృష్టించాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 20వ వచనంలో అంటున్నాడు, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టి ఎలాగనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఇది మనకి చదువుతుంటేనే అర్థమైపోతుంది. ఎందుకంటే అందరూ కూడా మరి ఆమె వలన జన్మించిన వారే. ఆదాము అవ్వల వల్ల వాళ్ళు జన్మించిన వారు. అతడు తండ్రి అయితే మనుషుడికి జీవం గల వారికి ఈమె తల్లి అయింది. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు. సో ఇప్పుడు దేవుడు వీళ్ళు దేని విషయంలో అయితే భయపడి దేవుడిని దాక్కున్నారో ఇక మీద దేవుడి నుండి దాక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనుషుడికి ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ఒంటి మీద వేసుకునే దస్తుల విషయంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇన్ని వేల సంవత్సరాలు రకరకాల దస్తులు వేసుకుని చివరికి మనం ఈ దస్తులకు వచ్చాం. అంటే దీనివల్ల మనము సిగ్గుపడవలసిన అవసరం లేని ఒక పరిస్థితిని మనకి ప్రత్యామ్నాయంగా ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడి మీద మళ్ళీ దృష్టి పెట్టడానికి. ఆదాము అవ్వలకి వాళ్ళిద్దరేగా ఉన్నది భూమి మీద, ఈ మూడో వ్యక్తి లేడు. వాళ్ళకి ఎందుకు ఇలాంటివి చేయించడం అంటే వాళ్ళ అంతరంగములో ఏ పాపం అయితే వెళ్ళిపోయిందో అది వాళ్ళను సిగ్గుపడేటట్లుగా చేస్తుంది.
వాళ్ళ శరీర వైఖరిని బట్టి. ఆ ఆ సిగ్గుని దేవుడు, అంటే మరి దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే మనుషుడు అటువంటి అంటే దిగంబరులము అని వలన కలిగే ఈ ఈ సిగ్గుని అతడు తప్పించుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఈ చర్మంతో కూడిన ఈ వస్త్రాలను చేయించి వాళ్ళకి తొడిగేశాడు. సో ఇప్పుడు ఆదాము దేవా అని పిలవగలడా దేవుణ్ణి? ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేసినప్పుడు కూడా అంటే పిలవగలిగే పరిస్థితిని కల్పించాడు. అలా ప్రార్థన చేయగలిగే, విజ్ఞాపన చేయగలిగే పరిస్థితిని కలిగించాడు. ఎందుకంటే వీళ్ళు దాక్కోవడం వాళ్ళకి తెలుసు. ఆ చెట్ల వెనకాల దాక్కోవడం వాళ్ళకి తెలుసు. ఎందుకు దాక్కోవడం తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి అలాగే వాళ్ళు ఎదుర్కోలేరన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి మనసులో ఈ పాపం వల్ల ఏర్పడిన ఆటంకానికి ఆయన ప్రత్యామ్నాయంగా వాళ్ళ శరీరాలకి ఇటువంటి దస్తులను ఆయన తయారు చేయించాడు. 22వ వచనం అన్నాడు, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. సో ఇప్పుడు శాపానికి ఆ అనుకూలంగానే ఆదాముని దేవుడు తోటలోంచి బయటకు పంపించాడు. అంతేకాదు ఇప్పుడు ఏదైనా ఒక క్రొత్త లక్షణం వచ్చింది. ఆ క్రొత్త లక్షణం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మంచి చెడ్డలను ఎరుగునట్లు. మనం ఇదివరకే అనుకున్నాయి. మంచి చెడ్డలను ఎరుగునట్లు అంటే వాటిని చేయగలిగే సామర్థ్యతను కూడా పొందేశాడు ఆదాము. సో ఇప్పుడు తను చెడు చేయాలనుకుంటే ఆదాము చేయగలడు. ఇప్పుడు అలా చేయగలిగిన వాడు ఒకవేళ జీవవృక్ష ఫలము ఒకవేళ తింటే ఇప్పుడు చెడు చేయటానికి చిరకాలం జీవిస్తాడు వాడు. ఎందుకంటే దేవుడే ఇచ్చాడుగా, అది తింటే నువ్వు నిత్యము జీవించవచ్చని. ఆ ఫలం తింటే అప్పుడు దేవుడు అతనికి దానికి వ్యతిరేకంగా మరణాన్ని ఇవ్వలేడు. ఇప్పుడు ఆయన మరణాన్ని పలికేశాడు, కానీ ఆ మరణం సంభవించాలి మానవుడికి అంటే ఈ జీవవృక్ష ఫలం ఉండకూడదు. అప్పుడు ఆయనే ఆటంకం వేసుకున్నట్టు అవుతుంది. ఆయన తీర్పు ఆయనే ఆటంకం వేసుకున్నట్టు అవుతుంది. పైగా ఆదాము కూడా ఇంకా దేవుని వల్ల నిత్యం జీవించేస్తాడు. అప్పుడు పాపము కూడా నిత్యము జీవిస్తూనే ఉంటది. అంటే సాతాను చాలా గొప్ప ప్లాన్ వేసాడు. ఒకవేళ దేవుడు ఇలా ఆలోచన చేయకుండా పోన్లేలే ఉంటే ఉండలే తోటలో శిక్ష వేస్తాను కదా అని అనుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ అపవాది ఏం చేస్తాడు? ఆ జీవవృక్ష ఫలాన్ని తినేటట్టు చేస్తాడు. ఇప్పుడు దేవుడు నిరంతరం జీవిస్తాడు, పాపము చేయొచ్చు ఆదామవ్వ నిరంతరం జీవిస్తారు. పాపము చేస్తున్న సాతానికి ఎప్పటికీ మరణం ఉండదు. అసలు మానవుడిని ఎందుకు టచ్ చేశాడు సాతాను? అసలు దేవుడికి భయపడాలి కదా వాడు. దేవుని సృష్టిని ఎలా ముట్టుకుంటాడు? వాడి యోచన ఏంటి అంటే వాడికి దేవుడు మరణ శాసనాన్ని విధించాడు. వాడు చనిపోవలసిందే. దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాడికి మరణం గ్యారెంటీ. కానీ ఆ మరణం పొందకుండా ఉండడం కోసం వాడు ఆదాముని అవని పాపములో పడేసి ఈ పాపమును బట్టి వాళ్ళు జీవవృక్ష ఫలము తింటే పాపము నిత్యము జీవించినది అయిపోద్ది. కాబట్టి దేవుని వలె అప్పుడు సాతాను కూడా నిత్యము జీవించేవాడు అయిపోతాడు. వాడికి దేవుడు మరణాన్ని ఇవ్వలేడు. వాడు అంత ప్లాన్ వేశాడు. ఇప్పుడు క్రైస్తవులుగా దాన్ని మనలోకి తీసుకురండి. దీన్ని అన్వయించుకోవడం కొంచెం కష్టమే. మన చేత ఎందుకు తప్పు చేయిస్తాడు? ఎందుకు శోధిస్తాడు? మనం తప్పు చేసిన తర్వాత పాపము మనలో నిలిచినంత కాలము ఇప్పుడు దేవుడు మనం రక్షించుకున్నాడు కదా. ఇప్పుడు దేవుడు మనం నశింపు చేయలేడు. కుమారుల్ని ఎలా నశింపు చేస్తాడు? నాశనం చేయలేడు. ఈ పాపము కూడా మనలో ఉంటున్నంత కాలము, ఆ పాపమును మనం కొనసాగిస్తున్నంత కాలము ఆ పాపం మనలో జీవిస్తూనే ఉంటుంది. తద్వారా వాడు మనలో స్థానం కలిగి, మనం దేవునికి ఆలయం కదా, శుద్ధాత్మకు మీరు నిలయమే ఉన్నారు అంటాడు కదా, వాడు కూడా మనలో ఉండి దేవునితో సమానంగా మనలో జీవిస్తుంటాడు. క్రైస్తవుని చేత పాపం చేయించడానికి వాడు సకల ప్రయత్నాలు చేసి కొన్నిసార్లు కొంతమందిని పడేస్తుంటాడు. అందుకు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు తగ్గుపోయిన కుమారుడు ఒక ఉపమానాన్ని చూపించాడు. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే దేవుని బిడ్డగా ఉండి అప్పుడేమవుతుంది? దేవుడు నిన్న ఆ పాపానికి విడిచిపెడతాడు. ఎంతకు విడిచిపెడతాడంటే నువ్వే ఆ పాపాన్ని అసహించుకుని మళ్ళీ దేవుని వద్దకు వచ్చే అంతగా విడిచిపెడతాడు. అంతవరకు నీ ప్రాణాన్ని కాపాడతాడు. చివరికి తప్పిపోయిన కుమారుడికి ఎటువంటి బుద్ధి కలిగింది? అన్ని పోగొట్టుకున్నాడు, ఏమీ లేవు. తను చేసిన తప్పిదాన్ని తెలుసుకోవడం దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాడు, దాన్ని అసహించుకున్నాడు. ఇప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడికి వెళ్ళాడు. అపవాదికి ఏ రకముగానూ క్రైస్తవుని మీద విజయం కలగనివ్వడు దేవుడు. ఒకవేళ క్రైస్తవుడు అపరాధం చేసినా కూడా వాడిని శిక్షించైనా సరే, అంటే ఆ పాపానికి శిక్ష వేసైనా సరే
ఆత్మను కాపాడుకుంటాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నాడు పౌలు రోమీయులకు రాస్తూ. సో వీడు వేసిన యుక్తి, ఆ ప్లాన్ ఎంత లోతైనదో చూడండి. ఈ ప్లాన్ అవ్వకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు మీ మనసులో ఏదో ఒక ఉద్దేశం ఉంది, మీరు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు మంచిగా. మీ మనసులో ఇంకొక దురుద్దేశం ఉందన్న సంగతి వాడికే తెలుస్తుంది, వాడికి ఎప్పటికీ తెలియదు. వాడిని మన మంచి ఆలోచన చేత మన వశం చేసుకుని వాడితో బాగా మాట్లాడి అన్ని వాడి వల్ల పొందవలసినంత పొందేసిన తర్వాత మనం గైర్హాజరయ్యామనుకోండి, అప్పుడు తెలుసుకోండి, అమ్మ వీడు బుద్ధి ఎంత దారుణమైందా, వీడు మోసం చేశాడా, మంచోడు అనుకున్నాను, అది అనుకుని ఇంకెన్నో అంటాడు ఇంకా తర్వాత. సో హవ్వకి అపవాదికి ఇంతటి దురుద్దేశం, దురాలోచన ఉంది. అసలు వాడి స్వార్థం ఇందులో ఎంత గొప్పగా ఉందో ఆదేశిస్తాడు తెలియదు. దేవుడికి అవ్వకి ఇది అంతా తెలియదని తెలుసు కాబట్టి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఆ చెట్టు పండు మట్టి తినకరాడు అంతే. రోజు మనకు ఆజ్ఞలు ఇచ్చేది కూడా ఎందుకంటే అపవాదికి ఎన్ని దురుద్దేశాలు ఉన్నాయో మనతో పాపము చేయించడం ద్వారా ఆ దురుద్దేశాలన్నీ కనుగొనడం మన వల్ల కాదు. కానీ ఆ ప్రతి దురుద్దేశాన్ని అడ్డుకోవడానికి దేవుని ఆజ్ఞ సిద్ధంగా ఉంది. మన దేవుడు అట్లన్నిటి సిద్ధపరిచాడు. దీనికి తోడు మనస్సాక్షిని శుద్ధి చేశాడు. దానికి తోడు పరిశుద్ధాత్మ మనలో నిలయంగా మనలో పొలు ఉండేటట్టు చేసేసాడు. దేవుడే వచ్చి మనతో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అపవాది ఏ యుక్తితో వచ్చినా మనం కనిపెట్టేయచ్చు. వాడి దురుద్దేశం ఏంటో మనకు అనవసరం. కానీ అది తప్పు అని మనకు తెలిసినప్పుడు మనం చేయకుండా మనం చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్న ఈ మాటలను మనం ఆలోచన చేసినప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన అంటున్నాడు. అంటే ఏ విషయంలో? మంచి చెడులను గ్రహించే విషయంలో, తెలుసుకునే విషయంలో ఒకలాంటి వాడు అయిపోయాడు. ఇది మంచి అని చెప్పగలడు, ఇది చెడు అని చెప్పగలడు. సో ఇప్పుడు దీన్ని శాశ్వతం చేసేసుకోవాలనుకోండి, ఆదాము ఏం చేయాలంటే జీవవృక్ష ఫలం తినేయాలి వెళ్ళి. ఇప్పుడు దేవుడు చెడు చేయడు, కానీ చెడు ఆయనకు అర్థమైపోతుంది. కానీ ఆదాముకి చెడు అర్థం అవుతుంది, కానీ చెడుని కూడా చేస్తాడు. ఎందుకంటే అపవాది వలన వాడు చెడ్డవాడు అయ్యాడు కాబట్టి. అంటే నీ సృష్టికర్త ఎవరో వానికి అనుగుణంగానే నువ్వు జీవించగలుగుతావు. ఇప్పుడు మొదట్లో ఆదాము దేవుని వల్ల సృష్టింపబడినవాడు కాబట్టి దేవునికి అనుకూలంగానే జీవించాడు. ఇప్పుడు అపవాది వచ్చిన తర్వాత అపవాది చేత దొంగిలింపబడినవాడు కాబట్టి అపవాది యొక్క సృష్టికి అతడు బానిస అయిపోయాడు. ఇప్పుడు ఎలా నడుచుకుంటాడు ఆదాము? దేవుడి వల్లే నడుచుకోడు. దేవుని వల్లే మంచి చెడ్లను ఎరిగినా కూడా దేవుళ్ళ నడుచుకోడు, పరిశుద్ధుడిగా నడుచుకోడు. ఈ అపవాదిలో సర్పంలో నడుచుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చెడు అంటే ఏంటో తెలిసినంత మాత్రాన చెడుని చేయకుండా ఉంటాడు అంటే చెడుని మాత్రమే చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అపవాది వల్ల వీడు మరలా జన్మించాడు కాబట్టి. అందుకు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని గురించి ఆలోచన చేసి ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడిన దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసి, ఇంక నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు ఫ్రీగా తింటున్నావు కదా ఇప్పుడు ఇక్కడ, నీకు ఎలా కావాలంటే అలా తిన్నావు. ఇక మీద నువ్వు కష్టపడి నువ్వు చెమట వచ్చి ఆ ముళ్ళ పొదలను అట్లన్నింటినీ తీసేసుకుని నువ్వే నేర్చుకుని నెమ్మదిగా నీ ప్రయాసతో నీ భూమి మటుకు సహకరించదు, నువ్వు బలవంతంగా పండించుకోవాలి. అందుకే చూడండి, ఈ రోజు ఎవడు మనకు సహాయం చేయడు. ఎందుకు చేయడు? మనుషులందరూ ఈ శాపం కింద ఉన్నారు. నీ అంత నువ్వే జీవించాలి. ఎవడో మన మన కష్టం ఉన్నప్పుడు ఎవడో రాడు. ఎందుకు రాడు ఎవడో అంటే మనిషికి అది లేదు, అటువంటి మంచితనం లేదు ఇంకోటి. వాడు చెప్పి పట్టాడు, అందుకే సహాయం చేయడు. సో అలాంటి పరిస్థితుల్లోకి ఆదాముని పంపేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట తూర్పు దిక్కున కెరూబులు అంటే దూతలు అంతే, అది అవి పవర్ఫుల్ దూతలు. జీవవృక్షమునకు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న కట్టె జ్వాలను నిలబెట్టు. ఆదాం మళ్ళీ వెనక్కి వచ్చే ఆలోచన లేదంటే ఆదాంకి ఏ ఇంటి నుంచి బయటకు వచ్చాడో ఆ ఇంటి దారి తెలుసు, కావాలంటే వెనక్కి వెళ్ళగలడు. దేవుడు కూడా ఏదైనా తోటను భూమి మీద సృష్టించాడు, ఎక్కడో కాదు, కానీ అది భూమి మీదే ఉంచాడు. అంటే ఎందుకు దేవుడు తీసేసి కదా తోటని, లేకపోతే కెరువులను పెట్టడం ఎందుకు, ఈ ఖడ్గజ్వాలను అక్కడ నిలవబెట్టడం ఎందుకు, అన్ని అవసరం ఎందుకు అంటే ఆదాము చూస్తున్నంత కాలము ఏం కోల్పోయాడో వాడికి తెలియాలి. అది చూస్తున్నంత కాలము దేవుని యొద్ద నుండి నేను వచ్చేసాను, తోసివేయబడ్డాను అని తెలిసినప్పుడు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళే అతడు ప్రయాసం కూడా కలిగి ఉండాలి. అవేదో మాట అంటాడు, మా శత్రువు నుంచి మమ్మల్ని విడిపించు, కానీ మా శత్రువుని సమూల నాశనం చేయి, వాళ్ళని మాకు దూరంగా ఉంచు, మాకు కనబడేటట్టు ఉంచు. ఎందుకంటే మేము మళ్ళీ అతిశయించి పాపం చేస్తా ఉన్నాం. వాళ్ళు అసలు ఎవ్వరు లేరనుకోండి, లేకపోతే మాకు అసలు శత్రువే లేడు కదా అని అతిశయించి పాపం చేస్తాం. కానీ వాళ్ళు అట్లీస్ట్ కనబడుతున్నారు అనుకో, ఓడిపోయినప్పటికి కూడా వీళ్ళకి కొంత భయం ఉంటది, మాకు కొంత భయం ఉంటది. మేము మళ్ళీ తప్పు చేస్తే అదే శత్రువులు శేషంగా ఉన్నా
గొప్ప జనాంగంగా మా మీద పడతారేమో. దేవుడు మళ్ళీ మా మీద తీసుకొస్తాడేమో. అంటే ఒక సూచన. దావీదు అలా కోరుకున్నాడు సూచన. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పౌలుకి దేవుడు ముళ్ళు ఇచ్చాడు కదా! ఇతడు ముళ్ళును కోరుకున్నాడు దావీదు. అది ఉంటే మేము పాపం చేయకుండా ఉంటాం. నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోకుండా ఉంటాం. అలాగే ఏదైనా తోట నుంచి కెరూబులను పెట్టి ఖడ్గజాలను పెట్టినప్పుడు ఇది ఆదాముకు ఒక సూచన అయిపోయింది. ఏం కోల్పోయాడు, లేకపోతే ఎందుకు కోల్పోయాడు, ఇప్పుడు తను చేస్తుంది ఎందుకు చేస్తున్నాడు, ఎవరి వల్ల చేయాల్సి వస్తుందో, దీని అంతటి నుండి అతడు బయటికి రావాలి అంటే ఎవరి వైపు చూడాలి. ఈ పశ్చాత్తాపాన్ని కలుగజేసే ఒక వాతావరణాన్ని దేవుడు అతనికి ఉంచాడు. అందుకు వాటిని కొంతకాలం ఉంచాడు. అది ఎంతకాలం ఉందో మరి తర్వాత ఉందా లేదా పోయిందా బహుశా కొంతకాలానికి అదంతా పోయి ఉంటది. అంతేండి. దేవుడు మనుషులు పెరిగే కొద్దీ కూడా వాళ్ళ యొక్క విధానాలు చెడ్డవని చూస్తున్నట్లు కూడా దేవుడు ఎప్పుడు తీస్తాడు దాని గురించి మనకు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పదు. బట్ 24 వచ్చిన వరకు మనం చూస్తే ఆదాము ఇప్పుడు బయటికి నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడిన ప్రజలే ఈ రోజు భూమి మీద జీవిస్తున్న వాళ్ళంతా కూడా. సరే, మనకి సమయం ఏంది, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అనుక్షణము మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడుచు మాకు దయచేసిన ఆదరణ బట్టి ఇదిగో మరి మేము శాపగ్రస్తంగా కాక నీ కుమారుడు ద్వారా విడుదల పొందిన ఆ విడుదలలో మేము ఈ భూమి మీద మరి స్వేచ్ఛతో సంతోషముగా సంతృప్తిగా జీవించటకు మాకు మీరు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఎంతో మంది మనుషులకు లేని ధన్యతను మాకు దయచేసి ఉన్నారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకనూ కృపను మా ఎడల మీరు బలంగా ఉంచండి. ప్రతి విషయంలోనూ కూడా నీ చిత్తానుసారంగా జీవించే ఆలోచన మాకు ఎల్లప్పుడూ దయచేయమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.